ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సిద్ధాంతాలన్నీ దేవుని వాక్యం మీద మాత్రమే ఆ, పొందుపరచబడ్డాయి. దేవుని వాక్యం మీద మాత్రమే కట్టబడ్డాయి. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ వారు నమ్మే విషయము, అనుసరించే విషయం ఏంటంటే దేవుని వాక్య ప్రకారము నడుచుకోవాలి. మనం అందరము దేవుని వాక్య ప్రకారము నడుచుకోవాలి. సో దేవుని వాక్య ప్రకారము నడుచుకోవాలి అంటే వాక్యం ఏం చెప్తుందో మనం తెలుసుకోవాలి. ఈ 28 సిద్ధాంతాలు మనం అనుసరించవలసిన, మన జీవితంలో మనం అనుసరించవలసిన పద్ధతులను మనకి నేర్పిస్తాయి. దీనిలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు అనే మాటలు మనం తరచుగా వాడతాము. అందులో మొట్టమొదటిది తండ్రి అయిన దేవుడు అనే అంశాన్ని మనము చదువుకుందాం. సో ఈరోజు మనం చదువుతున్న ఈ పాఠం ద్వారా దేవుడు అనేటువంటి పదము క్రైస్తవులు లేక పరిశుద్ధ గ్రంథము బోధించేది ఏమిటంటే దేవుడు మనకు తండ్రి అని. తండ్రి, ఆయన మనకు తండ్రి అయినప్పుడు మనము ఏ విధంగా జీవించాలని ఆయన కోరతాడు, ఆయన దగ్గర నుంచి మనం ఏమి పొందాలని మనం కోరతాము, ఈ విషయాలు కూడా మనం ఈ పాఠంలో నేర్చుకుంటాం. ఈరోజు ఈ పాఠము ప్రారంభంగా మనం చదువుకోబోయే వాక్యము ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 6వ వాక్యం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 6వ వాక్యం. ఇది బు- చదవండి. చదమ బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఆయన నిన్ను పుట్టించి స్థాపించెను. చాలు. ఆయన సృష్టించిన ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా అంటే దేవుడు గూర్చి మాట్లాడటానికి, దేవుడి గూర్చి మనకు పరిచయం చేయడానికి ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడ అంటే దీన్ని ఈ లోకంలో తండ్రి ద్వారా సంతానం ఎలాగైతే, తల్లిదండ్రుల ద్వారా సంతానం ఎలా అయితే ఉనికిలోకి వస్తుందో అలానే దేవుడి ద్వారా మనము ఉనికిలోకి వచ్చాము. అయితే దేవుడు మనలను సృష్టించాడు. ఆయన మనలను సృష్టించాడు కాబట్టి ఏ తండ్రి ద్వారా మనము ఈ భూమి మీదకి శారీరకంగా వచ్చామో మనము ఆధ్యాత్మికంగా మనము పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుని ద్వారా మనం ఈ లోకంలో ఉనికి కలిగి ఉన్నాం. అందుకని ఈయనేమని పిలుస్తాము? తండ్రి అని పిలుస్తాం. సో ఈ వాక్యంలో ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడ, ఆయన నిన్ను పుట్టించి స్థాపించను. సో కాబట్టి ఇప్పుడు దేవుడు అంటే ఎవరు అనేది అర్థం చేసుకోవడానికి తండ్రి అనే పదాన్ని ఉపయోగించాడు ఇక్కడ. దీనిలో తండ్రి అయిన దేవుడు అని మనం ఎన్ని తెలుసుకుంటాం. తర్వాత వాక్యం ఎస్ యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వాక్యం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వాక్యం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు. చూడండి, మేమందరం నీ చాలమ్మా, ఎంత చక్కగా చెప్తున్నాడు. యెహోవా నీవే మాకు తండ్రివి. తండ్రివి, మేమైతే కేవలం మట్టి మాత్రమే. యెహోవా నీవే మాకు తండ్రివి. ఈ మాట చెప్పడంలో, ఈ మాట చెప్పడం వల్ల మనకి చాలా ఆదరణ కూడా ఉంటుందండి. తండ్రి కుమారులను లేక తండ్రి తన సంతానాన్ని ఎలాగూ సంరక్షిస్తాడో, ఎలాగూ పోషిస్తాడో అలానే మరి తండ్రి అని పిలువబడుతున్న మన దేవుడు కూడా మనలను అలా పోషిస్తాడు అనే ఆదరణ మనం దీనిలో చూస్తాం. కాబట్టి యెహోవా నీవే మాకు తండ్రివి. సాధారణంగా తండ్రి అనేటువంటి పదము ఆ కుటుంబంలో పిల్లలకి ఎంత ఆదరణ కలిగిస్తుందో. సో కాబట్టి ఎలాగూ దేవుడు మనకు తండ్రి అని చెప్పాడు. ఇంకొక వాక్యం చూద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 16వ వాక్యం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 16వ వాక్యం.
63 అనుకుంటండి, 63:16. సారీ 63 కరెక్ట్. మాకు తండ్రివి నీవే, మాకు అబ్రహాము తండ్రివి నీ మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్ము నెరగకపోయినను అబ్రహాము మమ్మల్ని చాలమ్మా, ఈ మాటలు చాలు. ఇది మాకు తండ్రివి నీవే. ఇప్పుడు ఎందుకు మనము ఈ పాఠం చదువుకుంటున్నామంటే, పరిశుద్ధ గ్రంథము దేవుడు గూర్చి ఏం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథము మనకి దేవుడిని ఏ విధంగా పరిచయం చేస్తుంది, ఇది మనం తెలుసుకోవాలి. తండ్రి ఆ, అని దేవుడు మనల్ని పరిచయం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 53 పద 63:16 మాకు తండ్రివి నీవే, యెహోవా నీవే మా తండ్రివి. ఎంత గొప్ప విషయం అండి. దీనిలో కొంతమంది తండ్రి తల్లి లేని పిల్లలు కొంతమంది ఉంటారు సహజంగా ఈ ప్రపంచంలో పరిస్థితులను బట్టి. సో వాళ్ళ గూర్చి ఆ, వాళ్ళకు ఒక ఆధారణ ఏంటంటే, ఈ భూమి మీద ఒకవేళ మనకి తండ్రి తల్లి లేకపోయినా కూడా పరలోకమందున తండ్రి మనకున్నాడు. అది చాలా గొప్ప ఆదరణ కలిగిస్తుంది ఈ తండ్రి అనేటువంటి ఈ మాట. ఓకే, తర్వాత వాక్యము ఇర్మియా 31:4. ఇర్మియా 31:4, సారీ 9. ఇర్మియా 31:9. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు వారు నన్ను ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించెదను. నేను వారిని నడిపించెదను. వారు త్రొట్టిల్లకుండా వారు తొట్రిల్లకుండా చక్కగా పోవు బాటను, చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్దను వారిని నడిపింతును. నీళ్ల కాలువల యొద్దను వారిని నడిపింతును. ఇశ్రాయేలీకు నేను తండ్రిని కానా? ఇశ్రాయేలీలోకి నేను తండ్రిని కానా. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి. అంటాడు, తండ్రి అయితే ఏం చేస్తాడో మొట్టమొదటి నుంచి వివరించుకుంటూ వచ్చాడు చూడండి. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించగా నేను వారిని నడిపించెదను. వారు తొట్రిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపింతును. ఇశ్రాయేలీల దేవుడు నేనే దేవుడిని అని చెప్తున్నాడు. సో ఆయన తండ్రి అంటే ఆయన మనల్ని నడిపిస్తాడు. కానీ దీనిలో ఒక మాట చెప్పాడండి, ఎప్పుడు నడిపిస్తాడు అనే మాట ఈ వాక్యంలో చదువుతున్న మీరు ఎవరైనా పరిశీలన చేయండి. దేవుడు మనలను ఎప్పుడు నడిపిస్తాడు అనే ఒక మాట దీనిలో ఉంది. మీరు ఎవరైనా గుర్తించగలుగుతారేమో చూడండి. ఇర్మియా 31:9 పరిశీలనగా చూడండి ఆ వాక్యం. మనలను మనం దేవుడు ఆయన ఆ, మనము చదువు తట్టుకు తిరిగినప్పుడు అండి, ఒకటి బుద్ధిపూర్వకం. కరెక్ట్. అది దీనిలో ఒక మాట ఉందమ్మా, మీరు గ్రహిస్తారేమో చూడండి. ఈ ఈ అధ్యాయంలో ఈ వాక్యంలో ఇర్మియా ప్రార్థించు 31:9లో ఒక మాట ఉంది. ప్రార్థించుచుండగా అది సంగతి. మనం ప్రార్థన చేస్తే అప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడని చెప్పాడు. అంటే ప్రార్థన చేయటం అంటే మీరు ముందు చెప్పినట్లుగా మనం ఆయన తట్టు తిరిగితే, మనము ఆయన తట్టు తిరిగితే అప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. చాలా మందికి ఒక నిర్ణయం తీసుకోవడం కానీ ఒక పని చేసేటువంటి నిశ్చయిత కానీ రాక చాలా తొందరలో చాలా ఏమంటారు ఆందోళన చెందుతారు. కానీ ఈ వాక్యంలో అంటున్నాడు, మీరు నాకు ప్రార్థన చేస్తే ఆయన మనం నడవలసిన మార్గము మనకు బోధిస్తాడు. ఇంకొక మాటలో చెప్పాలనంటే, మనము నడవలసిన త్రోవ ఆయన మనకు తెలియచేస్తాడు. అమ్మా, మనం నడవలసిన త్రోవ ఆయన మనకు తెలియచేస్తాడు. ఆయన ఆయన నడిపించినప్పుడు మనం తొట్టుపట్టడానికి అవకాశం లేదు. అవునండి. ఆయన నడిపించకుండా మనకుగా మనము మన సొంత శక్తి మీద ఆధారపడి నడుచుకుంటే మనం తొట్టుపట్టడానికి అవకాశం ఉంది. సో ఇది విశేషమైన పాయింట్. మనం ఎప్పుడైతే ఆయన తట్టు తిరుగుతామో, లేకపోతే ఎప్పుడైతే మనం ఆయనకు ప్రార్థన చేస్తామో అప్పుడు ఆయన మనలను నడిపిస్తాడు. చాలా మూల్యమైన విషయం ఇది. సో తండ్రిగా మనం ఆయన అంగీకరిస్తే, మనం ఆయన తట్టు అంగీకరించి ఆయన తట్టు మనం తిరిగితే అక్కడి నుంచి మన బాట, మనం నడిచేటువంటి బాట, మనం చేసేటువంటి క్రియలు, మన జీవిత విధానము సమస్తము దేవునికి అంగీకారంగా ఉంటుంది. సో అందుకని ప్రార్థన అనే మాట ఉపయోగించాడు. మనం ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేస్తే ఆయన మనలను నడిపిస్తాడు. ఈ వాక్యం అంతా ఒక్కసారి మరలా చదవండి. వారు ఏడ్చుచు
ఆయన చదువు. వా- వారు చదువు. ఏడ్చెదరు. ఉమ్, వారు నన్ను ప్రార్థించుచుండగా ఉమ్. నేను వారిని విడిపించుదును. వారిని వారు ప్రార్థించుచుండగా నేను వారిని ఈ దీనిలో ప్రార్థించుచుండగా అనే మాట పెట్టాడు చూడండి. ప్రార్థించుచుండగా అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుని దగ్గర నుంచి జవాబు వస్తుంది. ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించేదను. చదవండి. నేను వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఉమ్, వారు తప్పకుండా చక్కగా పోవు బాటను ఉమ్, నీళ్ల కాలువ యొద్దను ఉమ్. వారిని నడిపించుదును. చాలా ఎంత చక్కగా నడిపిస్తానని చెప్తున్నాడు. కాబట్టి మన తండ్రి, ఆయనే మన తండ్రి. మనం ఎప్పుడైతే ఆయన తట్టు తిరిగి మనం ప్రార్థన చేస్తామో ఆయన మనల్ని నడిపిస్తాడు. అందుకే ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఏ పని చేయకముందైనా ప్రార్థన చేసి ప్రభువుకు సమర్పించుకుంటే ఆయన మనలను చక్కటి మార్గంలో నడిపిస్తానని వాగ్దానం చేశాడు వాక్యం. తర్వాత వాక్యము 1వ దినవృత్తాంతంలో 29:10. 1వ రాజైన దావీదు కూడాను ఉమ్, బహుగా సంతోషపడి ఉమ్, సమాజ పూర్ణముగా ఉండగా ఉమ్, యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. ఉమ్. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలుల దేవా యెహోవా మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా యెహోవా నిరంతరము నీవు నిరంతరం. స్తోత్రార్హుడవు. ఎంత వండర్ఫుల్ అండి. అంటున్నాడు తండ్రిగా ఉన్న ఆమ్, ఈ ఇశ్రాయేలీయుల దేవ. అంటే మనము దేవుడు గురించి చాలా మంది దేవుడు అంటే భయపడతారు. భయం ఎప్పుడు వస్తుందంటే మనిషి దేవునికి విధేయుడు కానప్పుడే భయం ఉంటుంది. అలాగే తండ్రికి విధేయుడు కాని కుమారుడికి భయం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే తండ్రికి విధేయులమై ఉంటామో అప్పుడు మనం భయపడవలసిన అవసరం లేదు. ఈ మాటలో మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. దీనిలో ప్రాముఖ్యంగా మనం గ్రహించాల్సిన మాట ఏంటంటే మాకు తండ్రిగా ఉన్న ఇశ్రాయేలీయుల దేవ. మనకి చాలా గొప్ప ఆదరణ అండి ఈ మాట. క్రైస్తవులమై ఉంటే మనము ఆయన మనకు తండ్రి కాబట్టి మనకి వచ్చేటువంటి విపత్తుల నుంచి కానీ మనకి సంభవించేటువంటి శ్రమల నుంచి కానీ ఆయన మనల్ని తప్పిస్తాడు. సరే, ఇక్కడ మీకు ఒక చిన్న క్లూ కూడా చెప్తాను. ఒకవేళ మనము పరీక్షింపబడవలసి వస్తే యోబుని దేవుడు ఎలా పరీక్షించాడో అలాగ పరీక్షింపబడటానికి కూడా దేవుడు అనుమతిస్తాడు. కానీ పరీక్షింపబడుతున్నప్పుడు కూడా కూడా దేవుడు మనల్ని కాపాడతాడు. సో కాబట్టి ఆయనకి ఎవరైతే బిడ్డలై ఉంటారో వారిని ఆయన కాపాడతాడనే విషయం మనం దీనిలో నుంచి ఆయన మనకి నిత్యము తండ్రిగా ఉంటాడు. తర్వాత వాక్యం ఆ, అది ఆ, నిర్గమకాండం 4:4-22. 22. అప్పుడు నీవు ఫరోతో ఫరోతో ఇశ్రాయేలు "ఉమ్, నా కుమారుడు ఇశ్రాయేలు నా కుమారుడు." నా జ్యేష్ఠ పుత్రుడు అది చూడండి, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు. జ్యేష్ఠపుత్రుడు అనే మాట లో ఒక ప్రత్యేకత ఉంది. జ్యేష్ఠపుత్రుడికి రెండంతల ఆశీర్వాదం కదా. అంటే ఇది ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ దేవుని ప్రజలు. కానీ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా నా ప్రజలు కాదని దేవుడు చెప్పడు. కానీ ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు అంటున్నాడు. అలాగే ఇప్పుడు ప్రస్తుత కాలంలో క్రైస్తవులు ఆయన జ్యేష్ఠపుత్రులు. క్రైస్తవులు ఆయన జ్యేష్ఠపుత్రులు. కాబట్టి నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు అని చెప్తున్నాడు. విడుదల చేయడానికి మోషేని పంపినప్పుడు ఆయన ఉపయోగించిన మాటలు. సో ఇప్పుడు తర్వాత వాక్యం మలాకి 2:10 చదువుదాం. మలాకి 2. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? దేవుడే మనల్ని సృష్టించలేదా? అంటే మనల్ని సృష్టించి ఒకే దేవుడు ఉన్నాడు. ఆ ఒక్క దేవుడే మనల్ని అందరూ సృష్టించాడు. ఆ సృష్టించిన విధము దేవుడు మనల్ని, అది మనకు మొట్టమొదటి సృష్టి చేసినప్పుడు ఆ సన్నివేశం మనం చదువుకుంటే తెలుస్తుంది దేవుడు మనల్ని ఎలా సృష్టి చేశాడు. నేలమంటి నుండి మనిషిని ఒక స్వరూపాన్ని తయారు చేసి ఆ స్వరూపానికి దేవుడు ప్రాణవాయువు ఇచ్చినప్పుడు మనిషి బ్రతికాడు. కాబట్టి ఆ విధంగా దేవుడు మనల్ని సృష్టించాడు. కాబట్టి మనకు ఆయన తండ్రి అనేటువంటి పదము ఇక్కడ ఉపయోగింపబడుతుంది. ఓకే, తర్వాత వాక్యం మత్తయి సువార్త 6:8.
ఒక నిమిషం. త- మీరు మీ తండ్రిని అడగక మునిపే మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. అయ్యో బాబోయ్, ఎంత గొప్ప విషయం అండి ఇది. చెప్తున్నాడు, మీరు మీ తండ్రిని అడుగక మునిపే అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. అంటే దీనిని బట్టి మనకి ఏం కావాలో దేవుడికి తెలుసు అంటాడు. మన ఇంట్లో ఉన్న తండ్రికి సంతానము ఆయన పిల్లలకి ఏం కావాలో తండ్రికి ఎలా తెలుసో, పరలోకమందున్న దేవుడికి ప్రపంచంలో ఉన్న ఆయన బిడ్డలైన వారికి అందరికీ ఏం కావాలో ఆయనకి తెలుసు. ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలండి. ఆయనకు తెలుసు కాబట్టి మనము అంత ఎక్కువ ఈ విషయాన్ని మనం దేవుడికి చెప్పనక్కర్లేదు. ఇది మనం గ్రహించాలి కదా. ఆయనకు తెలుసును కాబట్టి మనం అంత ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. అందుకని ప్రార్థన చేసినప్పుడు ఆ, మనం ఎలాగ ప్రార్థన చేయాలో అనే విషయాన్ని కూడా ఈ వాక్యంలో మనం నేర్చుకుంటాం. ఇది చాలా గొప్ప ఆదరణ అండి. మనకి ఏం కావాలో మన పరలోక తండ్రికి ఎంత రిలీఫ్ కదా మనకి. ప్రభువా, నేను ఇప్పుడు వెళ్తున్న ఈ ప్రయాణంలో నేను ఎదుర్కొంటున్న ఈ కష్టంలో అంతా నీకు తెలుసు. దేవుడికి తెలుసు నా బాధ, నా కష్టం, నా శ్రమ అనే విషయం మనకు అర్థమైనప్పుడు మనకి ఎంత ఉపశమనం కలుగుతుంది అంటారు. చాలా మంది అది తెలియక చాలా శ్రమ పడతారు, చాలా కష్టపడతారు, ఊరికే రోదన చేస్తారు, అల్లరి చేస్తారు. కానీ మన పరలోకపు తండ్రికి మనకు సమస్తం తెలుసు అనుకున్నప్పుడు మనం అంత తొందరపడవలసిన అవసరం లేదు. ఆయన సన్నిధిలో మనం కనిపెడితే ఆయన మన సమస్త అవసరతలు తీరుస్తాడు. మత్తయి సువార్తలోనే రెండో వాక్యము 6వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. కాబట్టి కాబట్టి మీరు ఇలాగున ప్రార్థన చేయుడి. ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి. కాబట్టి అనే మాటకి కనెక్షన్ ఏంటంటమ్మా, మీ మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను కాబట్టి. ఇప్పుడు చదువమ్మ. పరలోకమందున్న మా తండ్రి. ప్రార్థన చేసినప్పుడు ఏమని ప్రార్థన చేయమంటున్నాడు? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమంటున్నాడు. అయితే ఎక్కువ ఎక్కువ భాగము మనుషులు ఇప్పుడు ఈ నవీన కాలంలో ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు తోటి ప్రారంభిస్తారు. ఇంగ్లీష్లో ప్రార్థన చేసినప్పుడు జీసస్ అని ఉపయోగిస్తారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? మనం మన ప్రార్థన ఎవరికి సంబోధించాలని చెప్తున్నాడు? పరలోకమందున్న మా తండ్రి. ఇప్పుడు దానియేలు 2వ అధ్యాయంలో అంటాడు, వాళ్ళకు ఒక శ్రమ వచ్చింది. రాజుగారు వాళ్ళందరినీ సంహరించడానికి ఒక ఆజ్ఞ జారీ చేశాడు, మరణశాసనం. ఈ మరణశాసనం జారీ చేయబడ్డప్పుడు దానియేలు అంటాడు, పరలోకమందున దేవుణ్ణి వేడుకొనుడి అని చెప్పాడు. అది మనం 18వ వాక్యంలో చూస్తాం. 2వ అధ్యాయం 18లో పరలోకమందున్న దేవుణ్ణి వేడుకోమని చెప్పాడు. కాబట్టి ఆ పరలోకమందున్న తండ్రిని వేడుకోమని చెప్పాడు. కాబట్టి మనం తండ్రి అని ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. ఓకే, దీనిలో తండ్రి అని ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. ముగించినప్పుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నామని ముగించాలి. ఓకే, తండ్రి అని. అందుకనే పరలోకమందున్న మా తండ్రి అని తండ్రిని మనం సంబోధిస్తూ మన ప్రార్థన ప్రారంభించాలి. సర్వసృష్టికి ఆధారభూతుడు అయిన పరలోకపు తండ్రి, సమస్త లోకమును సృష్టించిన దేవుడు అయిన నీవు అని ఈ మాటలు చెప్పిన తర్వాత ముగించేటప్పుడు యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన చేయిస్తున్నాం తండ్రి. ఇది ప్రార్థన చేయవలసిన విధానం. తర్వాత 32వ వాక్యం చదవండి, అదే అధ్యాయంలో. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని, ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకుడి. చాలంతే. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలన్నమాట? చక్కగా చెప్పాడు. ఇవన్నీ తండ్రికి మనకు కావాలని ఆయనకు తెలుసు అంట. అయితే అది ఆయనకు తెలిసిన తర్వాత ఇంకా దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. కానీ ఏమంటున్నాడు? ఆయన రాజ్యమును ఆయన నీతిని మొట్టమొదట వెతకుడి. ఇదండి ప్రార్థనలో ఉన్న సారాంశం. తండ్రికి ప్రార్థన చేయాలి. రెండవ ప్రాముఖ్యమైన విషయము,
మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు ఆ వాక్యం చదివిన తర్వాత ఆఖరిలో ఒక మాట ఉన్నదమ్మా, చదవండి. మీరు చదివిన వాక్యంలో ఆఖరిలో ఒక లైన్. 32వ 32లోనే ఆఖరి లైన్ చదవండి. మీ పరలోకపు తండ్రికి తెలియను. కంటిన్యూ. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, ఇప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి. ఇవన్నీ మీకు కావాలని ఆయనకు తెలుసు, కాబట్టి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి అని చెప్పాడు. అంటే మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకటం చేత మనకి ఏం కావాలో వాటిని ఆయన ఇస్తాడు అని అర్థం. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు మనము ప్రభుని విస్తరించి ఒకే విషయం మనం అడగవలసిన అవసరం లేదు. ప్రభువుకి సమస్తము తెలుసు అంటున్నాడు కదా. ఆయనకి సమస్తము తెలుసు అనే మాట మనకి చాలా గొప్ప ఉపశమనం కలిగిస్తుందండి. ఆయనకి తెలుసు కాబట్టి దీనికి పరిష్కారం కూడా ఆయన చేతిలోనే ఉంది. నేను నిస్సహాయపు స్థితిలో ఉన్నాను, నేను దాన్ని పరిష్కారం చేసుకోలేను, నాకు అంత శక్తి లేదు. కానీ ఆయన దీన్ని పరిష్కారం చేస్తాడు. చాలా ఆదరణ అండి ఈ వాక్యం. అమ్మ, ఇక మనం ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసేటప్పుడు ఆయన తండ్రి అనేటువంటి మాట ఉపయోగించి చేసిన వాక్యం చదువుదాము. లూకా సువార్త 23:34. సారీ, దీనికి ముందు ఇంకొక వాక్యం ఉంది, అది విడిచిపెట్టాను. మత్తయి సువార్త 5:48. అది చదివి తర్వాత మనం వెళ్దాం ముందుకి. మీ పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. నేను ఈ పరిపూర్ణత అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్పట్లేదు ఈ సందర్భంలో, కానీ దేవుడు మన పరలోకపు తండ్రి అని చెప్పే వాక్యాన్ని మాత్రమే మనం చదువుతున్నాం. దేవుడు మనకి పరలోకపు తండ్రి, పరలోకమందున్న తండ్రి. ఎందుకు పరలోకమందున్న తండ్రి అనే మాట ఉపయోగించాడంటే, ఈ భూమి మీద చాలా మంది దేవుళ్ళు, దేవతలు, విగ్రహాలు, పూజలు, ఆచారాలు, ఆరాధనలు ఉన్నాయి. అయితే వాటిలో ప్రత్యేకత ఏంటంటే, వాళ్ళెవరూ పరలోకంలో ఉన్న వాళ్ళు కాదు. ఇక్కడ భూమి మీద మనుషులు సృష్టింపబడిన వారే, మనుషుల చేత సృష్టింపబడిన వారే. అయితే పరలోకమందున దేవుడు ఒకడున్నాడు. ఆయనే ప్రత్యేకంగా చెప్తున్నాడు ఆయనే దేవుడు అని. అందుకని మీ పరలోకపు తండ్రి అనే మాట ఉపయోగించాడు. మనకి భూమి మీద కూడా తండ్రి ఉన్నాడు కదా, అందుకని భూమి మీద ఉన్న తండ్రి వేరు, పరలోకంలో ఉన్న తండ్రి వేరు. వీళ్ళ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియచేయడానికి పరలోకమందున తండ్రి అనే మాట ఉపయోగించాడు. ఇప్పుడు మనం లూకా 23:34 చదువుదాం. లూకా 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుమని చెప్పాను. చెప్పండి. ఆయన మాట్లాడుతూ ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ప్రార్థనలో మొట్టమొదటి ఏం మాట ఉపయోగించాడమ్మా? తండ్రి అనే మాట ఉపయోగించాడు. సో యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు వారికి తండ్రి, మనకు కూడా తండ్రి. యేసుక్రీస్తు వారు తండ్రిని తండ్రి అని ఎలా పిలిచాడో, తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అని ఎలా పిలిచాడో, మనం కూడా ఆయన్ని తండ్రి అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు తర్వాత 13వ వాక్యం చదువుదాము. లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఎంత చక్కగా చెప్పాడండి. చాలా మంది అనుకుంటారు యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు తండ్రి అనే మాట మనం చదువుకున్నాం కదా, ఇప్పుడు తండ్రి అనే మాట కాకుండా ఈ ఆత్మ అనే మాటను కొంచెం మీకు విపులంగా చెప్తాను. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అంటే, మనిషి చనిపోయినప్పుడు ఆత్మ అనేది ఒకటి వేరుగా ఉంటుంది అని వాళ్ళు అభిప్రాయపడతారు ఈ మాటను బట్టి. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని. ఇది యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఆత్మను అప్పగించుచున్నాను అనేటువంటి ఆ మాటకి మనం అర్థం తెలుసుకోవడానికి ఇంకా 2 వాక్యాలు, వేరే వాక్యాలు చదువుదాం. అదేమంటే మత్తయి సువార్త 27:50.
మత్తయి సువార్త 27:50. యేసు మరలా బిగ్గరగా కేక వేసి యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ప్రాణము విడిచెను. అంతకుముందు యేసు ప్రభు వారు ఏం అప్పగించారని చెప్పాడమ్మా? ఆత్మ. ఆత్మను అప్పగించాడని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ అనే మాట, ప్రాణం అనే మాట ఒకే అర్థం. ఈ సందర్భం అర్థమైందా? ఆత్మ అనే మాట, ప్రాణం అనే మాట అంటే యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు ఒక్క నిమిషం అనండి, గేట్ దగ్గర ఎవరో శబ్దం చేస్తున్నారు. వైజయంతి, అక్క నెక్స్ట్ నువ్వు నీది రెడీగా ఉండు. కుమారి గారు, ఎన్ కుమారి గారు రెడీగా ఉన్నారండి? నేను చదువుతున్నానండి ఎన్ కుమారి గారిది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా సౌమ్య. నెక్స్ట్ వైజయంతి. ఓకే అక్క, చూస్తున్నాను రిఫరెన్స్. ఓకే. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఇన్ బిట్వీన్. కరెంట్ బిల్లు తీసి ఆయన వచ్చాడు, నేను గేట్ వేసాను, అది శబ్దం. ఓకే, ఇప్పుడు మనం చదువుతున్న వాక్యము మత్తయి సువార్త 26:50 చదివాం కదమ్మా, అది మరలా చదవండి. మత్తయి సువార్త 27:50. యేసు మరలా బిగ్గరగా కేక వేసి యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. ప్రాణము విడిచెను. అంతకుముందు ఆత్మ అన్నాం, ఇప్పుడేమంటున్నాము? ప్రాణం. ప్రాణం అంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆత్మను అప్పగించారు అని అంటే దాని అర్థం ప్రాణాన్ని అప్పగించారు అని అర్థం. అంటే మనిషి చనిపోయిన తర్వాత శరీరానికి బయట ఆత్మ అనేది ఇంకొకటి ఉన్నదనేటువంటి ఉద్దేశం లేదు అసలు పరిశుద్ధ గ్రంథంలో. ప్రాణం మాత్రమే ఉంది. ఇంకొక వాక్యం చదువుదాం. మార్కు సువార్త 15:37. అంతటా యేసు యేసు గొప్ప కేక వేసి గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. ఎంత ఎక్సలెంట్ గా చెప్పాడండి. గొప్ప కేక వేసి యేసు ప్రాణమును విడిచెను. చాలా మందికి ఇంకా కొంచెం సందేహం ఉంటది, ఇలాగూ చెప్పినా కూడా ఇంకా ప్రాణం వేరు ఆత్మ వేరేమో అని అనుకుంటారు. మీకు ఇంకొక వాక్యం చదువుతాను. యోహాను సువార్త 10:17. యోహాను సువార్త 10:17. యోహాను సువార్త 10:17. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నేను మరలా దానిని తీసుకున్నట్లు ప్రాణం పెట్టుచున్నాను. ప్రాణమును పెట్టుచున్నాను. యేసుక్రీస్తు వారు ఏం పెడుతున్నాడంట? ప్రాణం. ఎవరైనా సరే ఒక మనిషి చనిపోతే ఆ మనిషి ఆత్మ అతనిలో నుంచి బయటకు వస్తుంది అని చెప్పే సిద్ధాంతం బైబిల్ చెప్పేది కాదు. వాస్తవంగా దీనిని ఈ విధంగా అపార్థం చేసింది కూడా క్రైస్తవ సంఘమే. రోమన్ కథోలిక్ చర్చ్ వారు చేసిన పని ఇది. వారు బోధించింది ఏంటంటే ఆత్మకు చావు లేదు అనేటువంటి ఒక సిద్ధాంతం బోధించారు. అందుకని ఈ విధంగా ప్రాణాన్ని వాళ్ళు ఆత్మని చెప్పటం మొదలుపెట్టారు. ఒక మనిషి చనిపోయింది, ఒక మనిషిని దేవుడు సృష్టించినప్పుడు అతనికి ప్రాణం ఇచ్చాడు. ఒక మనిషి చనిపోయినప్పుడు దేవుడు అతని ప్రాణాన్ని తీసుకుంటాడు. ఆ మనిషి చనిపోయిన తర్వాత ఇంకా ఆత్మ అనేది ఒకటి ఉనికిలో ఉన్నదని చెప్పిన రోమన్ కథోలిక్ సంఘం చెప్పిన ఆ సిద్ధాంతము ఇప్పుడు ప్రపంచం అంతా ఎంతో మంది నమ్ముతున్నారు. కానీ బైబిల్ను అనుసరించే బిడ్డలమైన మనము అట్టి విధమైన సిద్ధాంతాన్ని అనుసరించకూడదు. అది పరిశుద్ధ గ్రంథం ప్రకారము కాదు అని మనం గ్రహించాలి. అందుకని తండ్రి నా ప్రాణమును నీకు అప్పగిస్తున్నాను అని చెప్పాడు. ఈ మనం చదివిన తర్వాత 3 వాక్యాల్లో. బహుశా ఇది మీ అందరికీ చనిపోయిన తర్వాత చాలా మంది అంటారు, చనిపోయిన తర్వాత ఆయన ప్రాణం ఎక్కడుందో, ఆయన ఆత్మ ఎక్కడుందో అని అనుకుంటారు తెలియక. సో ఆ సిద్ధాంతం మనం కరెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు 17వ వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 26:39. 26:39. కొంత దూరం
కొంత దూరం వెళ్లి సాగిలపడి, నా తండ్రి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. ఓకే, తండ్రి అనే మాట మళ్ళా చెప్పాడు చూడండి. ఎవరు? యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేశాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోని. తండ్రి అనే మాట ఉపయోగించాడు యేసుక్రీస్తు వారు. సో ఇప్పటి వరకు మనం చర్చించిన వాక్యాల్లో సారాంశం ఏంటంటే, దేవుడు అనేటువంటి ఈ పదములో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. అందులో మొట్టమొదటి వ్యక్తి తండ్రి అయిన దేవుడు, రెండవ వ్యక్తి కుమారుడైన దేవుడు, మూడవ వ్యక్తి పరిశుద్ధాత్ముడైన దేవుడు అని మనము వాక్యం చెప్తుంది. అందులో మొట్టమొదటి పాఠం చదువుకున్నాము. మనల్ని సృష్టించిన తండ్రి, సృష్టించిన దేవుడు మనకు తండ్రి అనే వాక్యం మనం నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు కూడా తండ్రిని తండ్రి అనే పిలుస్తాడు. మనం ఎలాగో తండ్రి అని పిలుస్తామో ఆయన కూడా తండ్రి అని పిలుస్తాడు. ఆ తర్వాత వాక్యము యోహాను సువార్త 17:1. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది అంటే నా టైం అయిపోయింది ఈ భూమి మీద. నువ్వు నాకు ఇచ్చిన పని నేను పూర్తి చేశాను. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. తర్వాత వాక్యం అదే అధ్యాయంలో 17వ అధ్యాయంలో 11వ వాక్యం చదవండి. నేనికను లోకములో ఉండను, మీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, చాలండి. పరిశుద్ధుడు అయిన తండ్రి అని వాళ్ళ తండ్రిని హెచ్చరిస్తున్నాడు యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ పాఠంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనలను పుట్టించిన దేవుడు, మనలను పోషించే దేవుడు, మనలను రక్షించే దేవుడు, ఆయనకు ఉన్న ఒక పేరు తండ్రి. మనం ప్రార్థన చేసినప్పుడల్లా మన తండ్రికే మనం ప్రార్థన చేయటం ప్రారంభించాలి అని నేర్చుకున్నాం. తర్వాత యోహాను సువార్త 14:2. యోహాను సువార్త 14:2. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. ఇది ఇంకా చాలా గ్రేట్ అండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. మనకు చెప్తున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అంటే మనము రక్షింపబడ్డ వారికి ప్రభువు సన్నిధిలో నివాసము ఏర్పాటు చేయబడుతుందని చెప్పాడు. సో తర్వాత వాక్యం 21ది అపోస్తుల కార్యములు 1:4. అపోస్తుల కార్యములు 1:4. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేమునకు వెళ్ళక, యెరూషలేము నుండి వెళ్ళక, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం. ఇక్కడ మళ్ళా తండ్రి అనే మాట ఉపయోగించాడు. సో ఈ అమూల్యమైన పట్టణంలో మనం ఆరాధన చేసేటువంటి దేవుడు, ఆయన తండ్రి అని పిలువబడ్డాడు. ఈ తండ్రి అనే మాట ఎప్పుడు ఉపయోగించినా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన మనలను సంరక్షిస్తాడు, ఆయన మనలను పోషిస్తాడు, ఆయన మనలను కాపాడుతాడు. సాధారణంగా చీకటిగా ఉన్నప్పుడు పిల్లలు భయపడతారు. అయితే తండ్రి ఉంటే వాళ్ళకి భయం ఉండదు. చీకటిగా ఉన్నప్పుడు పిల్లలు భయపడతారు, కానీ తండ్రి ఉంటే వాళ్ళకి భయం ఉండదు. అదే మన తండ్రి అయిన దేవుడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేసినా, మనము ఆయనకు ప్రార్థన చేస్తూ ఉండే బిడ్డలమైనప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. అదే ఇర్మియాల ద్వారా మనకు ముందుగా తెలియచేశాడు. తర్వాత వాక్యం 1 కొరింథీ 8:6. దేవతలనబడినవి వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి. ఆయన మూలముగా సమస్తము కలిగిన. వండర్ఫుల్.
చాలా చక్కగా ఉంది ఈ వాక్యం. మనకు దేవతలు అనబడినవి చాలా ఉన్నాయని చెప్తున్నారు. మీకు అందరికి ఒక ఆశ్చర్యం చెప్తాను నేను, ఏంటంటే మనం ఏ దేవతకి భయపడవలసిన అవసరం లేదండి. ఈ దేవతలు అందరూ కూడా యెహోవా దేవునికి భయపడతారు. కాబట్టి మన చుట్టుప్రక్కల చాలా మంది దేవతలు ఉన్నారు, దేవతలను ఆరాధన చేస్తారు. వాళ్ళ ప్రభావము, వాళ్ళ వాళ్ళ శక్తి ఏమైనా మన మీద పనిచేస్తుందేమోనని తరచుగా తెలియని వాళ్ళు భయపడతారు. మీరు నిజంగా క్రైస్తవులు అయితే ఏ క్రైస్తవుని ఇంటి మీద ఏ అన్య దేవత శక్తి ప్రభావము పడదు. మీ ఇంటి ముందు నుంచే ఒకవేళ ఆ దేవతను తీసుకువెళ్ళొచ్చు, ఆ కార్యక్రమాలన్నీ జరిపించవచ్చు, మీకు మాత్రం ఏ విధంగా కూడా హాని జరగదు ఆ దేవత వలన. అందుకని వాటికి మనము భయపడవలసిన అవసరము ఏమాత్రము లేదు. అందుకని దేవతలు అనేవి చాలా ఉన్న, దేవుడు ఒక్కడే అన్నాడు. ఆ ఒక్కడే దేవుడికి ఏం పేరు పెట్టాడు? ఈయన తండ్రి అని చెప్పాడు. నాకు ఈ వాక్యాలన్నీ చదువుతున్నప్పుడు ఎంతో ఆదరణ. మనం ఆరాధన చేసే దేవుడు, మనం నమ్ముతున్న దేవుడు, మనం అనుసరిస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో చెప్పాడు. 23వ వాక్యం చూద్దాం. రోమా 8:15. ఎలాగనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుకుంటున్నాము. ఓకే, పరిశుద్ధాత్ముడు మన మీద ఉండటం చేత అబ్బా తండ్రి, అబ్బా అనే మాట హిబ్రూ మాట, అబ్బా అనే మాటకు అర్థం తండ్రి. సో అబ్బా తండ్రి అని మనము మొరపెట్టుకుంటున్నాం, మనం ఆయన బిడ్డలం కాబట్టి. సో అది మనందరికీ వచ్చేటువంటి గొప్ప ఆదరణ. ఓకే, ఆఖరి వాక్యం, ఇంకా 2 వాక్యాలు ఉన్నాయి. రెండవది సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వాక్యం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఒకవేళ తండ్రి అంటే అన్ని సార్లు మనల్ని కాపాడుతాడు, క్షేమంగా మనల్ని ఉంచుతాడు అనేది ఒక్కటి కరెక్ట్ అది. కానీ ఇంకొక ప్రాముఖ్యం ఏంటంటే మనలను గద్దించటానికి దేవుడు వెనకాడ్డు. ఏదైనా మనకు ఒక శ్రమ, ఒక కష్టము సంభవించిందంటే నేను దేవుడిని నమ్ముకుంటున్నాను, నాకు ఈ కష్టం వస్తుంది అని అధైర్యపడద్దు. మనలను బాగు చేయడానికే దేవుడు కొన్ని సందర్భాల్లో అటువంటి క్లిష్టమైన పరిస్థితులు కల్పిస్తాడు. ఇంకొక విషయం, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఒకవేళ ఇటువంటి పరిస్థితులు మన మీదకి రావటానికి అనుమతి ఇచ్చినా ఆ సమయంలో దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. దానికి యోబు మీదకి శ్రమలో రావటానికి దేవుడు అనుమతి ఇచ్చాడు, కానీ యోబుని చివరి వరకు కాపాడుతూనే ఉన్నాడు. చివరి వరకు ప్రతి క్షణం ఆయన కాపాడుతూనే ఉన్నాడు. అదంతా అయిపోయిన తర్వాత ఆయన గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. అలాగే మనం కూడా ఒకవేళ ఆపదలు వస్తే అధైర్యపడొద్దు, ఆయన మనతోనే ఉంటాడు, ఆయన మనలను నడిపిస్తాడు, ఆ శోధనలు జయించడానికి మనకి శక్తి ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఈ పాఠంలో దేవుడు తండ్రిగా మనకు ఉన్నాడు కాబట్టి ఈ తండ్రి సహజంగా, తండ్రి అనే మాట, తండ్రి పోషిస్తాడు, తండ్రి సంరక్షిస్తాడు, తండ్రి ప్రేమిస్తాడు. అయితే తండ్రి పిల్లల దగ్గర నుంచి ఏం కోరతాడు? మనం తండ్రి అని ఆయన పిలుస్తున్నాం కదా, మన దగ్గర నుంచి దేవుడు ఏం కోరతాడు? ఇది మనం చదివేటువంటి ఆఖరి వాక్యం ఈ రోజుకి. యెషయా గ్రంథము 48:18. నీవు నా ఆజ్ఞలు అంగీకరింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ఈ 2 మాటలు చూడండి. నీవు నా కట్టడలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించటం అంటే ఆలకించటం అనే మాటకు అర్థం ఏంటంటే వాటిని అనుసరించి నడవటం అని అర్థం. ఆలకించి నడవటం అనే మాటకు అర్థం అనుసరించి నడవటం. అనుసరించి నడిచినట్లయితే ఏం జరుగుతుందంట? చక్కగా చెప్తాడు, నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్రం తరంగముల వలెను
ఉండరు. కాబట్టి మనకి కాపుదల తండ్రి దగ్గర నుంచి రావాలనంటే ఈ వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలని చెప్తున్నాడు? తండ్రికి మనము విధేయులమై ఆజ్ఞను ఉండాలని. పాటించాలని చెప్తున్నాడు. ఆయనకి అంటే దాని అర్థం ఆయనకి విధేయులమై ఉండాలి మనం కదమ్మా. మనము ఆయనకి విధేయులమై ఉండాలనేటువంటి విషయాన్ని ఈ వాక్యంలో మనకు తెలియచేశాడు. కాబట్టి మన అడ్వెంటిస్ట్ సంఘం యొక్క సిద్ధాంతాల్లో ఇది 3వ సిద్ధాంతం, తండ్రి అయిన దేవుడు. సో తండ్రి గురించి మనం చదువుకున్నప్పుడు ఇహలోక సంబంధమైన తండ్రి ఎలా అయితే కుమారులకు సమస్తము ఆ, అనుగ్రహించి లేక సమస్తము చేకూర్చి ఆయన మనం విధేయులంగా ఉండాలని కోరతాడు, అలానే దేవుడు మనలను విధేయులుగా ఉండాలని కోరతాడు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించను గాక. తండ్రి ఎప్పటి నుంచి ప్రార్థన చేసినప్పుడు తండ్రి అని ప్రార్థన చేయండి. ముగించినప్పుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాము. పరలోకమందున మా తండ్రి అని తండ్రి అనేటువంటి మాటతోటి ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామమున ఆయన ప్రార్థనను ముగించండి. దేవుడు ఈ వాక్యం ఆశీర్వదించను గాక. నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత మీకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. మహోన్నతుడు అయిన తండ్రి, సర్వసృష్టికి మీరు ఆధారం, సర్వసృష్టికి మీరు పోషకుడు, సంరక్షకుడు, ఆదరణ, కాపుదల, సహాయము, ప్రేమ అంతా అన్ని మాకు కనపరిచి మమ్మల్ని పోషించి నడిపించేటువంటి దేవుడు. ప్రభువా, మీరు మాకు తండ్రిగా ఉంటే, మేము మీ మీద ఆధారపడితే, మీకు విధేయులమై ఉంటే, మాకు సమస్తము మీరు చేకూర్చి మీ మార్గంలో మమ్మల్ని నడిపిస్తారని మాకు నేర్పిన ఈ పాఠాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాకు తండ్రిగా ఉండటం చేత మేము ఎట్టి పరిస్థితిలోనైనా ధైర్యంగా ఈ భూమి మీద జీవించగలం. ఇటు అవకాశము, ఇటు పాఠము మాకు నేర్పించినందుకు మీకు వందనాలు ప్రభువా. ఈ జూమ్లో మీ వాక్యము నేర్చుకోవడానికి కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి వారి ఆధ్యాత్మిక జీవితంలో వారు ఏ అనుభవం అయితే పొందారో ఆ అనుభవాన్ని ఇతరులకు పంచగలిగే విధంగా, దాన్ని నేర్పగలిగేటువంటి విధంగా వీరిని బలపరచమని, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని వారి పరిస్థితులను సమస్తం మీ చేతికి అప్పగిస్తున్నాం. సమస్తము చక్కదిద్ది అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో మమ్మల్ని అందరినీ నడిపించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు మీకు టైం. మీరేమైనా ప్రశ్నలు అడగాలంటే చెప్పచ్చు.